బాబోయ్! 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 నా వల్ల కాట్లేదు బాబోయ్! హలో మై డియర్ సబ్‌స్క్రైబర్స్. ఇప్పుడే 'పురుషోత్తముడు' అనే సినిమా చూసి సేఫ్‌గా థియేటర్ నుండి బయటికి వచ్చి, చాలా ఓపికతో రివ్యూ రాసి ఇదిగో ప్రాణాలతో మీకు వీడియో రూపంలో ప్రెజెంట్ చేస్తున్నా. మీకు రివ్యూ ఇవ్వడం కోసం మా ప్రాణాల సైతం లెక్క చేయకుండా థియేటర్‌కి వెళ్తున్న మాకు ఓ లైకు, ఓ సబ్‌స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న గంటను కొట్టాల్సిందిగా మా పెద్ద మనవి. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. మన హీరో అమెరికాలో చదువుకొని ఇండియా వచ్చి వాళ్ళ ఫాదర్ కంపెనీని టేక్ ఓవర్ చేయాలి అనుకుంటాడు. బట్ టేక్ ఓవర్ చేసి సీఈఓ అవ్వాలంటే పాస్ట్‌లో వాళ్ళ తాతగారు పెట్టిన కండిషన్ పాస్ అవ్వాలి. ఆ కండిషన్ ఏంటంటే తనకున్న ఇన్‌ఫ్లుయెన్స్ ఎక్కడా యూజ్ చేయకుండా హీరో ఒక 100 రోజులు కామన్ పీపుల్‌లా బతకాలి. ఈ 100 రోజుల జర్నీలో అతను ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది బేసిక్ స్టోరీ లైన్ అనమాట. కమింగ్ టు ద పాజిటివ్స్. ఒక నిమిషం ఆగండి. పాజిటివ్స్ చెప్పాలంటే బాగా ఆలోచించాలి. లెట్ మీ థింక్. గుర్తొచ్చింది. ఎస్పి చరణ్ గారు పాడిన ఒక పాట చాలా బాగుండింది. ఇంకా బీజేఎం కూడా ఓకేష్. క్లైమాక్స్లో ప్రకాష్ రాజ్ గారి సీన్ బాగుండింది. అండ్ కమెడియన్ ప్రవీణ్ గారి కామెడీ అక్కడక్కడ వర్కౌట్ అయింది. అంతే, ఇంకేం లేవు పాజిటివ్స్. సినిమా మాత్రం బాగా ఖర్చు పెట్టి తీశారు మాస్టారు. నా కమెంట్ టు ద నెగిటివ్స్. ఒకటా రెండా చాలానే నెగిటివ్స్ ఉన్నాయి. అన్నీ మాట్లాడుకుందాం. మనం స్టోరీ లైన్లో ఒక అగ్రిమెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ అగ్రిమెంట్ గురించే సరిగ్గా క్లారిటీ ఇవ్వలేదు. పెద్ద కొడుకు 100 days టెస్ట్ పాస్ అవ్వకపోతే చిన్న కొడుకు డైరెక్ట్ సీఈఓ అయిపోవచ్చు అన్నట్టు చెప్పారు. అంటే చిన్న కొడుక్కి టెస్ట్లు ఏమి ఉండవా, లేదా వాళ్ళు సరిగ్గా క్లారిటీ ఇవ్వలేదా? నాకైతే అర్థం కాలేదు. సినిమా అంతా కూడా కొన్ని ఓల్డ్ తెలుగు ఫిల్మ్స్ నుండి కాపీ చేసి అక్కడొక సీను, ఇక్కడొక సీన్ బై సీన్ అతికించినట్టు ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ఫిలిం పిచ్చిగాడు టెంప్లెట్లో వెళ్తుంది. బట్ పిచ్చిగాడులో మదర్ హెల్త్ అనే ఒక ఇష్యూకి మనం అంత ఎమోషనల్గా చాలా కనెక్ట్ అవుతాం. బట్ ఇక్కడ హీరో ఎన్ని కష్టాలు పడినా వాడి స్వార్థం కోసం వాడు చేస్తున్నాడన్న ఫీల్సే వస్తే తప్పితే ఎక్కడా కూడా ఆ క్యారెక్టర్కి కానీ సీన్స్కి కానీ ఎమోషనల్గా కనెక్టే అవ్వం. చాలా మెలోడ్రామాటిక్ సీన్సే ఉన్నాయి. అవన్నీ హీరోకి ఎలివేషన్ ఇవ్వాలని వాడారు తప్పితే ఒక్క సీన్ కూడా నిజంగా ఆ క్యారెక్టర్స్కి మనం ఫీల్ అయ్యేలా అయితే అస్సలు ఉండదు. ఫస్ట్ హాఫ్లో మన హీరోకి ఒక లవ్ ట్రాక్ ఉంటుంది మాస్టారు. లవ్లీ. నిజం చెప్పాలంటే అది లవ్ ట్రాక్ లాగానే ఉండదు. మొత్తం డబుల్ మీనింగ్ డైలాగ్స్తో చాలా తేడాగా ఉంటుంది. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా ఆర్టిఫిషియల్గా ఉంది. అసలు స్క్రీన్ మీద సోలేకపోయా. క్యారెక్టర్ సెట్టింగ్ చాలా బ్యాడ్ ఉండింది. హీరో సడన్గా సీన్కి సంబంధం లేకుండా భగవద్గీత శ్లోకాలు చెప్తాడు. సడన్గా చేయను అంటాడు, సడన్గా చేస్తా అంటాడు. అసలు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో అడిగే తెలీదు. హీరోనే కాదు, రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ అండ్ ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ కూడా అంతే బిహేవ్ చేస్తాయి. అసలు ఒక క్యారెక్టర్ సీన్లోకి ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో కూడా క్లారిటీ ఉండి సావదు. డైరెక్టర్ గారు హీరోని ప్రతి సీన్లో ఎలివేట్ చేయడమే పనిగా పెట్టుకున్నారేమో మరి. హీరో ఎంటర్ అవడం, ఏవో ప్రాబ్లమ్స్ రావడం, హీరో ఎలివేట్ అవడం, రిపీట్. సినిమా అంతా ఇదే ఉంటుంది. రిపీట్ అంతే. ఇంకా సినిమాలో మెయిన్ విలన్కి యాక్టింగ్ పక్కన పెడితే కనీసం నిల్చోవడం కూడా రావట్లేదు భయ్యా. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో ఆ మహానుభావుడిని. సినిమా లెంత్ కూడా 2.5 hours ఉండింది. అంత లెంత్ ఫిలిం ఒక్కటంటే ఒక్క ఇంట్రెస్టింగ్ సీన్ లేకుండా బాబోయ్ ఎలా తీశారా బాబోయ్. నా కమింగ్ టు ద యాక్టర్ పర్ఫార్మెన్సెస్. ఒక్క యాక్టర్ కూడా పర్ఫార్మెన్స్ చేసే స్కోప్ ఉన్న సీన్స్ అయితే లేవండి. లాస్ట్ 5 minutes ప్రకాష్ రాజ్ గారు బాగా చేశారు అంతే. అండ్ ద ఫెయిల్ విత్ ఇట్ ఈస్ బోత్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ వేర్ అండర్వెల్మింగ్. సినిమాని తప్పకుండా థియేటర్స్లో స్కిప్ చేసేయండి. ఈ రివ్యూకి ఇంతేనండి. ఆల్రెడీ డెడ్పూల్ అండ్ వాల్వరిన్ రివ్యూ మన ఛానల్లో ఉంది. మరి కొద్దిసేపట్లో రాయన్ రివ్యూ కూడా వేస్తాం. మీరు ఈ వీకెండ్ ఏ మూవీకి వెళ్తున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటే సైనింగ్ ఆఫ్ టీ మూవీస్ ఫర్ యూ. బాయ్.